తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. శ్రీవారి ప్రసాద పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం టీటీడీ చర్యలు తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఓ పుణ్యక్షేత్రంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ను కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 19.75 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ఇప్పుడు ఎఫ్ఎస్ఏఐ కి సంబంధించి ల్యాబ్ ని అయితే తిరుమలలో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. మరి దీనికి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ ఇందులో ఉండబోతున్నాయి? సుధా, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కల్తీ జరిగిన నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం మరోవైపు అంటే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎక్కడ కూడా భవిష్యత్ తరాల్లో గానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా తిరుమలకు సంబంధించి లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత విషయంలో కావచ్చు, లేదంటే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అనుబంధంగా. అంటే వీళ్ళు దాదాపుగా 30 మంది అంటే నిపుణులు ఉంటారు. దీంట్లో ఎక్కడ కూడా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్రధానంగా ఎందుకంటే చాలా రకాల ఇష్యూస్ జరిగాయి గత కొద్ది రోజుల నుంచి కూడా. స్వామివారికి సంబంధించేటటువంటి లడ్డూ ప్రసాదాల్లో కూడా కల్తీ జరిగిందని చాలా మంది భక్తులు ఇప్పటి వరకు కూడా క్షోభపడుతున్నారు. వాటన్నిటినీ కూడా అంటే బ్రేక్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మరి కాసేపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఇందులో ప్రధాన అంశాలు ఒకటే, అంటే ఆ లడ్డూ ప్రసాదాలు తయారు చేసే సంబంధించి ముడి సరుకులు, ఎన్నో రకాల ముడి సరుకులు, దాదాపుగా 28 రకాల ముడి సరుకులు అందులో వాడుతారు. పప్పు దినుసుల కాడి నుంచి, నెయ్యి కాడి నుంచి అన్ని రకాలకు సంబంధించి వాటన్నిటినీ కూడా తిరుమలకి టెండర్ల ద్వారా తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ల్యాబ్స్ లో పరీక్షలు అంటే చేసిన తర్వాతనే, రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాతనే ఆ లడ్డూ ప్రసాదాలకు పోటు కార్మికులు వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్లి తయారు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా గాన చర్యలు తీసుకుంటే గన అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ రకంగా కల్తీ జరగదనేది ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం. అందువల్లనే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ల్యాబ్ ని యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. అయితే ఇందులో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలు ఉన్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్స్ కి సంబంధించి టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీటీడీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని దీన్ని పర్యవేక్షణ కొనసాగిస్తారు. దాన్నే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.